అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం. జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. 98 డివిజన్లు దీనిలో ఉన్నాయి. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 58 డివిజన్లు గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ 29 డివిజన్లు, జనసేన పార్టీ 3 డివిజన్లు, బీజేపీ 1, సిపిఐ 1, సిపిఎం 1, ఇండిపెండెంట్లు ఒక 3-4 ఇలా గెలుచుకున్నారు. సో ఇప్పుడు ఈ 9 నెలల కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఒక్కొక్కటి కైవసం చేసుకుంటా వస్తున్నారు. చాలా ప్లాన్డ్గా, చాలా జాగ్రత్తగా. ఖచ్చితంగా 2021లో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు వైసీపీ ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించింది. అధికార దర్పం, అధికార మదం, అహంకారం, విపరీతమైన ఓట్ల కొనుగోళ్లు కావచ్చు, రాజకీయ ప్రత్యర్థులు, వాళ్ళ ప్రత్యర్థులు నామినేషన్లు వేయడానికి కూడా భయపడ్డారు. నామినేషన్లు ఎవరైనా వేస్తే నామినేషన్ పత్రాలు చించేయడం, అవి పట్టుకొని పారిపోవడం, వాళ్ళని కొట్టడం, మాచర్ల లాంటి చోట మనం చూసాం. తిరుపతిలో ఏం జరిగిందో చూసాం. సో కొంతమందిని పోలీసులు ఇళ్లకు పిలిపించి బెదిరించడం, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఎన్నికల తీరే ఏకపక్షంగా జరిగింది. సో అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ అధికారం వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి పూర్తిగా అధికారం చెలాయించి గెలుచుకున్నారు. సో వీళ్ళ టైం వచ్చే వరకు వీళ్ళు వెయిట్ చేశారు. టీడీపీ, జనసేన ఇప్పుడు అధికారంలో ఉన్నది కాబట్టి మీరప్పుడు అధికార మదంతో గెలిచారు, మేమిప్పుడు అధికార మదంతో సీట్లు మేము తెచ్చుకుంటున్నాం. సో దాదాపుగా అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లు వీళ్ళ కైవసం అవుతున్నాయి. సో ఇప్పుడు విశాఖపట్నం రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ అనమాట. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక 2-3 నెలల కిందట అనుకుంటే 12 మంది కార్పొరేటర్లు ఆల్రెడీ పార్టీ మారిపోయారు. సో వైసీపీ బలం 59 నుంచి 47కు పడిపోయింది. కూటమి బలం దాదాపుగా 49కి చేరుకుంది. కానీ ఇప్పుడు మేయర్ సీటు కావాలి అంటే మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయాలి. అలా చేయాలి అంటే 64 మంది సభ్యులు బలం ఉండాలి. మొత్తం 98లో 64 మంది సభ్యుల బలం ఉంటే మేయర్ పీఠం నుంచి దించేయచ్చు. దానికి కూటమికి ఇంకో 15 మంది సభ్యులు అవసరం. వాళ్ళు రెడీ అయ్యారు. దాదాపుగా 15 నుంచి 18 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు టీడీపీలోకి, జనసేనలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. సో ఈ వన్ వీక్లో వితిన్ డేస్ విశాఖపట్నం మేయర్ సీటు కూటమి ఖాతాలోకి వెళ్ళిపోద్ది. దీనిలో జనసేనకి వెళ్తుందా, టీడీపీకి వెళ్తుందా అనే తర్వాత విషయం. కానీ కూటమి ఖాతాలోకి వచ్చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా దిగిపోయినట్టే. ఆల్రెడీ గుంటూరులో వాళ్ళకి మెజారిటీ ఉన్నప్పటికీ గుంటూరు మేయర్ చాలా స్ట్రాంగ్ లీడర్ యాక్చువల్లీ వైసీపీకి. ఆయన వైసీపీ తరపున స్ట్రాంగ్గా నిలబడతారని భావించారు. కానీ గుంటూరు మేయర్ ఆయన కూడా మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఇక వాళ్ళకు ఉన్నది కడప మేయర్. సో కడప మేయర్ దక్కించుకోవడానికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అక్కడ ఎమ్మెల్యే వ్యూహరచన చేశారు. కానీ అక్కడ కొంతమంది కార్పొరేటర్లు లొంగడం లేదు. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే రంగంలోకి దిగి మీరు గట్టిగా ఉండండి, మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి నేను తీసుకువెళ్తాను. ఎందుకంటే అది తన సొంత జిల్లా, తన సొంత అడ్డ. అక్కడ కూడా మేయర్ పీఠం కోల్పోతే, అక్కడ కూడా కార్పొరేటర్ల పార్టీ మారిపోతే పార్టీలో ఒక భయం వచ్చేస్తుంది, క్యాడర్లో ఒక అనిశ్చితి వచ్చేస్తుంది. అందుకని సొంత జిల్లాలో కూడా ఆయన సొంత జిల్లాలో మేయర్ పీఠం కాపాడుకుంటే ఇతర జిల్లాల్లో నాయకులు క్లాస్ పీకొచ్చు, అరే బాబు నేను కాపాడుకున్నాను, మా జిల్లాలో మీరు కూడా కాపాడుకోండి అని. సో అందుకు ఆయన కడప జిల్లాలో ఈ కడప మేయర్ సీటు పోకుండా, కడపలో కార్పొరేటర్ల పార్టీ మారకుండా మ్యాక్సిమం ఆయన ప్రయత్నించారు. కానీ ఎనీ టైం వాళ్ళు మారిపోవచ్చు, కడప మేయర్ సీటు కూడా వైసీపీ కోల్పోవచ్చు. అది జరుగుతుంది ప్రస్తుతానికి. సో విశాఖపట్నం కూడా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తే ఇక వీళ్ళకి మిగిలినది జడ్పీలు, జిల్లా పరిషత్లు. విజయనగరం, ప్రకాశం అండ్ కడప, ఈ 3 జిల్లా పరిషత్తుల మీద ప్రస్తుతానికి కూటమి ఫోకస్ పెట్టింది. ప్రకాశం జిల్లా పరిషత్తు వైసీపీ స్ట్రాంగ్. అక్కడ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి మదర్ వెంకయ్యమ్మ గారు జడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఆమెను దించడానికి బాలినేని గారు బ్యాక్ ఎండ్లో కొన్ని పావులు కదుపుతున్నారు. ఎందుకంటే ఆయనకు తెలిసిన వాళ్ళు చాలామంది జడ్పీటీసీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఇంటర్నల్గా మాట్లాడి టీడీపీలోకో జనసేనలోకో వెళ్ళమని చెప్తున్నారు. అది నేను రేపు డీటెయిల్డ్గా చెప్తా ఏ మండలాల్లో పార్టీ మారే అవకాశం ఉంది అని. ఇక విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు.
చిన్న శ్రీను అంటారు. సో ఆయన్ను దించడానికి కూడా కొన్ని చర్చలు అవి జరుగుతున్నాయి. ఇక కడప, ఇట్లా స్థానిక సంస్థల్లో వైసీపీ ఏకపక్షంగా గెలిచినప్పటికీ వైసీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోయాక ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా కోల్పోతున్నారు. థ్యాంక్ యూ.